ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభమైంది. గోషామహల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు. ప్రస్తుతం పాత ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్ లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మిస్తున్నారు. 26 ఎకరాల్లో కొత్త ఆసుపత్రి నిర్మాణం జరుపుకోనుంది. 8 బ్లాకులుగా 14 అంతస్తులో నిర్మించే ఉస్మానియా ఆసుపత్రికి ప్రభుత్వం 2700 కోట్లు ఖర్చు పెట్టనుంది. 2000 పడకలతో ఆసుపత్రి ఉంటుంది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అందనున్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఉండబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చరీ, ఆసుపత్రి ఆవరణలోనే పేషెంట్ అటెండెంట్ల కోసం డార్మెటరీలు ఉండనున్నాయి. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు నిర్మించనున్నారు. కొత్త లేఅవుట్ ప్రకారం హాస్పిటల్ స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఉంటాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లు రూపొందించారు. ప్రస్తుతం పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసుపత్రిలో కొన్ని చోట్ల పెచ్చులూడటం కామన్ గా మారింది. దీంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో కొత్త బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. Biggest moment, historic day. ఓ కళ ఉండే, గత 30 సంవత్సరాల కళ. మాకు కొత్త ఉస్మానియా ఆసుపత్రి కావాలి అని చెప్పేసి, ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా. నెక్స్ట్, ఏ మాలుపుర ప్రాంతం నుంచి ఆ కుటుంబం, పేద కుటుంబం ఉస్మానియాకి వచ్చిందా, సంపూర్ణంగా 100% ఇది లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. దీని వ్యయం